నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో పీఎం సూర్య ఘర్యంయూర్ ఎఫ్టీ బిజ్లీ యోజన పథకం మరియు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి ఉద్యోగ అవకాశాల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 60 మంది నమోదు చేసుకున్నారని, నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన రావులపాలెంలో నేను అనుకోవడం స్టేట్లోనే ఫస్ట్ ఇప్పుడు ఇది సూర్య గారి పిఎం కుసుమ్ మీద ఇది అంటే మంచి బాగా కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే మనం సోలార్ ఎనర్జీ అనుకుంటున్నామో, విండ్ ఎనర్జీ లేదా ఐడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, చాలా ఎనర్జీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎక్కువ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైనా ఉందంటే సోలార్ ఎనర్జీ. దీన్ని ముందే తీసుకెళ్ళడం కోసం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి పిఎం కుసుమ్ మీద అగ్రికల్చర్ ఫీడర్స్కి వ్యవసాయ విద్యుత్తు నిరంతరం ఉదయం పూట 9 గంటలు అందించాలనే ఆలోచనలో భాగంగా పిఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కార్యక్రమం. రెండవది సూర్య గారి కింద ముందు మన సంజీవు పెద్దలందరూ మాట్లాడి ఉంటారు. ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ఒక ముందంజలో ఉండాలనే ఆలోచనతో సోలార్ ఎనర్జీలో ముందడుగులో ఒక భాగం ఈ యొక్క పిఎం కుసుమ సూర్య గారి కార్యక్రమాలు. అందులో బాగా ఇంటింటికి కూడా సోలార్ వెలుగులు, ప్రతి ఇంటి మీద సోలార్ పలకలు, ప్రతి ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి వినియోగదారుడు ఎవరైతే సోలార్ విద్యుత్తో అక్కడ సోలార్ యూనిట్ ఇంటి మీద పెట్టుకుంటారో దాని ద్వారా వాళ్ళ ఇంటికి తగ్గ వాళ్ళ అవసరాలు తగ్గ కరెంటు వాడుకుని మిగిలిన విద్యుత్తు కూడా గ్రిడ్కి ఇచ్చుకుని నెట్ మీటరింగ్ ద్వారా వాళ్ళ వాడకం ఒక 70%, 80% ఖర్చు అయిపోతే ఓ 10%, 20% మిగిలితే ఆ డబ్బు కూడా ఆ ఇంటి యజమానికి అందే విధంగా ఈ సోలార్ సూర్య గారి పథకంలో అవకాశం ఉంది. అక్కడ అవసరాల పరిస్థితులను బట్టి అవసరమైతే కొంత ఆయన కట్టొచ్చు, లేదా కొంత డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు. అంటే ఆ విధంగా కొంత ఆదాయాన్ని కూడా ఇంటింటికి నెలవారీ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా సూర్య గారి పథకంలో అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన అసెంబ్లీలో డిస్కషన్ అయ్యాయి మాకు. అందులో భాగంగా ఎస్సీ వర్గాల వారికి ఉచితం, బీసీ వర్గాల వారికి 80,000 రూపాయల వరకు కూడా సబ్సిడీ, మిగతా వర్గాలు కూడా వారి పరిధిలో మిగతా వర్గాల వరకు ఉంది. అందులో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగానే ఈనాడు మన సంజీవ్ ప్లాన్ చేసి రేపు ఆ కార్యక్రమాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం కోసం లేదా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 9 రోజుల పాటు ఈ ట్రైనింగ్ పొందుతారో ఎంతమంది వచ్చి ఉంటారు? ఇప్పుడు అందరూ ఎన్రోల్ అయిన వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు 45 to 50. అవసరమైతే ఇది బ్యాచెస్ కింద కూడా కంటిన్యూ చేసి వారికి అవకాశం ఇచ్చి 9 రోజులు ఎక్కువ మందికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా రేపు రాబోయే ఒక రెవల్యూషన్ అనుకోవాలి. సోలార్లో ఇక్కడ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో వారందరూ కూడా ప్లేస్మెంట్ పొందించడానికి కూడా కొన్ని అవకాశాలు సంజీవ్ కూడా కొన్ని కంపెనీల వాళ్ళతో కూడా టైఅప్ మాట్లాడటం జరుగుతూ ఉంది. అలాంటి టచ్లో ఉన్నాడు. ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన కంపల్సరీగా ఉందనేది కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. మీరు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటే
మీకు ఇప్పుడు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, దేశ నైపుణ్య అభివృద్ధి సంస్థ. అలాగే స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. తద్వారా ఈ స్కిల్ అందుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది ఇక్కడ విజ్ఞానం తరగని గని. మనకు కొంత సబ్జెక్ట్ వస్తే అది ఎవరో దొంగలించరు, తరగదు. మన సంపద, ఆస్తి సంపాదించడం కాదు, మనం దీన్ని నేర్చుకోవడం కూడా మన సంపదను సంపాదించుకున్నట్టే, మన దగ్గర టాలెంట్ ఉన్నట్టే. మన టాలెంట్నే పెట్టుబడిగా పెట్టి మన అభివృద్ధి చెందవచ్చు. ఇందాక ఇప్పుడే సీజీఎం గారు చెప్పారు, లేదా పవన్ గారు చెప్పారు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలే కాదు, ఒక ఎంటర్ప్రెనర్గా ఒక గ్రూప్ కింద 3-4 ఫార్మ్ అయ్యి చిన్న చిన్న యూనిట్లు ఈ సోలార్ బేస్డ్ లేదా వేరే మీకు కావాల్సినటువంటి పరిశ్రమలు వీటిల్లో కూడా చిన్న చిన్న వాటిల్లో వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఈనాడు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. దానికి కావాల్సిన సహకారం స్కిల్ డెవలప్మెంట్ వారు కానీ, లేదా బ్యాంకర్స్, ఇప్పుడు సీజీఎం గారు వచ్చారు, వారు కూడా చెప్పారు. హార్టికల్చర్ జిల్లా ఆఫీసరు, ఇంకా చాలా పిఎంజీఏ వాళ్ళు, వీళ్ళందరూ చాలా మందిని తీసుకొచ్చి ఒక కార్యక్రమం కూడా నియోజకవర్గ వైద్యులో ఏ చిన్న యూనిట్లు ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మన నియోజకవర్గంలో ఆల్రెడీ మహిళల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. పూతరేకులని, పచ్చళ్ళని, మామిడి తాండ్రని, లేదా కొబ్బరి బేస్డ్ అని, లేదా అరటి బేస్డ్ అని, ఇలాంటివి పెట్టుకున్నప్పుడు దానికి ఆ ఇండస్ట్రీస్ కూడా సోలార్ మనం లింకప్ చేసుకోవచ్చు. పొందుతున్నారో అనే ఒక సిస్టమ్, ఒక ఇండస్ట్రియల్ విజిట్కి తీసుకెళ్ళి ఏ విధంగా ఇండస్ట్రీలో సోలార్ రన్ చేస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత మీకు ఒకవేళ నాకు ఇన్స్టాలేషన్ ఇష్టం, నేను పని చేస్తాను గ్రౌండ్ మీద అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్న ఒక దాని మీద పనిచేస్తాను అంటే, సిస్టమ్ మీద కూడా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ పీవీసిస్ట్ లేదా సోలార్ ల్యాబ్స్, ఇలా షాడో అనాలిసిస్, అలా గూగుల్ ఎర్త్, ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్స్ నాలెడ్జ్ బేసిక్స్ కూడా మీకు ఇవ్వడానికి ఉచితంగా మరి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాము డిజైన్ చేయబడింది. సో ఈ అవకాశాలు మీరంతా యూటిలైజ్ చేసుకుంటారు అని నేను గ్రహిస్తూ, ఈ కోర్స్ ఏదైతే ఉందో పూర్తిగా మీరు అటెండ్ అయినట్లయితే ఒక సర్టిఫికెట్ కూడా స్కిల్ ఇండియా నుంచి, నైస్ బర్డ్ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తుంది. లైక్ ఆ సర్టిఫికెట్కి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మీరు పూర్తిగా ఈ కోర్సు కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చి, లేదా ఏదో విధంగా మీ సొంతంగా సిస్టమ్ని మీరు పెట్టుకునే విధంగా, లేదా ఏదైనా కోర్సులో అనేక రకమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక ఇన్స్టాలర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆపరేషన్స్ మేనేజర్ అవ్వచ్చు, లేదా మెయింటెనెన్స్ మేనేజర్ అవ్వచ్చు, లేదా సేల్స్లో మీరు రాణింపబడవచ్చు, లేదా మీరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా డెవలప్మెంట్ చేసుకుని సొంతంగా మీ సిస్టమ్ మీకు నచ్చినట్టు విధంగా మీరు ఇవన్నీ సామాగ్రిని తెచ్చుకుని సప్లైస్ మీరు సొంతంగా ఒక ఇంటి పైనో లేకపోతే ఒక ఇండస్ట్రీ పైనో పెట్టుకునే విధంగా ఈ కోర్సు డిజైన్ చేయబడింది. దీన్ని